నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేది లేదు, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం హెచ్చరించిన అంగన్వాడీలు. 5 లక్షల విలువ గల 5,000 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు సీజ్, 2 అరెస్ట్ వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. నూతనంగా నిర్వహించిన చిత్తూరు పోలీస్ గ్రౌండ్ ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు శనివారం తిరుపతిలో భారీ రాస్తా రోకో నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 40 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతిలో అంగన్వాడీలు ప్రతిరోజు వివిధ రూపాలలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ ఎత్తున వందలాది మంది అంగన్వాడీలు రాస్తా రోకో చేపట్టారు. వీరికి వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారని పేర్కొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ సమ్మెను విరమించుకోవాలని, లేని పక్షంలో సర్వీసుల నుంచి తొలగిస్తామని బెదిరించడం సబబు కాదని పేర్కొన్నారు. జీతాలు పెంచమని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేది లేదని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మమ్మల్ని తొలగించే అధికారం మీకు లేదు, ఎందుకంటే మేము అన్యాయంగా కూర్చోలేదు. ఈ రోజు సమ్మెలో మేము సమ్మె నోటీస్ ఇచ్చి మీకు తెలియజేశామయ్యా, మా సమస్యలు ఇవి, మీరు ఇచ్చే జీతం మాకు సాధ్యం లేదు, మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అనేసి మేము ఎన్నో దఫాలుగా కలెక్టర్ ఆఫీస్ కాడ, అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఎక్కడెక్కడ మేము చేసి మేము అడిగితే కూడా మీరు దాన్ని స్పందించలేదు. మీరు స్పందించలేదు కాబట్టి మేము ఈ రోజు ఈ సమ్మెలో దిగాం. 40 రోజులైనా వీళ్ళు ఏం చేస్తారులే అంగన్వాడీ కార్యకర్తలు అనేసి అనుకుంటా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తప్పు అంచనా ఏంటండి, మా వెనక కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఉద్యోగులుగా ఉండాలి ఒక దీర్ఘకాలం పాటు. అట్లాంటి మీరు అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ కి పాల్పడబాకండి. అట్లా పాల్పడితే మీకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒక సందర్భంలో ఇది పెరిగి తీవ్రమైన పరిస్థితి, జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది, సస్పెండ్ కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అధికారులు మీరు ఈ చట్టబద్ధమైన సమ్మెని పరిష్కారం చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునండి. వీళ్ళని ఏదో ఒక రకంగా ఉద్యోగులకి రాబట్టాలని చెప్పి నోటీసులు ఇస్తాం, టెర్మినేషన్ చేస్తామనంటే అదంతా కుదరదు. స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంగన్వాడీలు ఒక్క అడుగు కూడా వెనకేయకుండా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన మొండి పట్టుదలను విడనాడి ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి, వేతనాలు పెంచడానికి, గ్రాట్యుటీ అమలు చేయడానికి ఆయన ముందుకొచ్చి సమస్య పరిష్కారానికి తోడ్పడతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విశ్వవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు స్థానిక ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో శుద్ధి కార్యక్రమం చేశారు. 22వ తేదీ సోమవారం రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ప్రత్యేక భజనలు, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి సాయంత్రం దీపారాధన ఉంటుందని, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు గోపాల్ రెడ్డి, నల్లందల జితేంద్ర రెడ్డి, దొడ్డారెడ్డి మురళీరెడ్డి, దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి, కాగితాల ప్రసాద్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, డాక్టర్ శ్రీహరిరావు, పెనుబాల చంద్రశేఖర్, పాటిబండ మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి, కామేష్ బాబు, రాయల్ డిఎంకే గణేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం చేస్తున్నాము. 22వ తేదీ శ్రీ బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేము చేస్తున్నాము. ఈరోజు స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీ రామ భజన మందిరంలో భజన మందిరం పాలక మండలి
సభ్యులతో కలిపి ఈరోజు ఆ శుద్ధి కార్యక్రమం చేశాము. ఈ 22వ తేదీ కూడా సోమవారం భజన కార్యక్రమాలు చేసి రాముని అనుగ్రహం మనం అందరికీ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై శ్రీరామ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి మరోమారు ఆలోచించి ప్రజలు కోరుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని పెనుమూరు వైసీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీడీ నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదారెడ్డి, వైసీపీ పెనుమూరు ఏఎంసీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి, పెనుమూరు వైసీపీ మండల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని నారాయణ స్వామి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశారని, గత ఎన్నికల్లో 30,000 మెజారిటీతో గెలిచిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని రానున్న ఎన్నికల్లో 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ చొరవ తీసుకుని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ స్వామికి టికెట్ ఇవ్వాలన్నారు. ఎంపీ రెడ్డప్పను చిత్తూరుకే ఎంపీగా పోటీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మేమందరూ కూడా మళ్ళా మేము బానిస బతకలేము. మీరు వేరే క్యాండిడేట్ మారిస్తే మళ్ళా మేమందరూ కూడా 6 మండలాల్లో రెడ్లందరూ కూడా మేము బానిస బతుకు అనుభవించాలా. కాబట్టి మాకు నారాయణ స్వామిని మీరు ఎమ్మెల్యేగా పంపిస్తే అందరూ కూడా చాలా సంతోషంగా అన్ని కూడా మేము చేసుకుంటున్నాము. ఈ రోజు మా ఇంట్లో మనిషిలాగా అందరితో కూడా కలిసిపోయారు నారాయణ స్వామి అన్న. కాబట్టి మాకు నారాయణ స్వామిని మళ్ళా మాకు ఎమ్మెల్యేగా ఇవ్వండి, రెడ్డప్పని ఎంపీగా ఇవ్వండి. ఇద్దరిని కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని మీకు ఇప్పిస్తాం జగనన్న. మీరు మా జగనన్న అక్కడ సీఎం గా ఉన్న రోజు ఇక్కడ నారాయణ స్వామి అన్న కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అన్న. మేము మా బాధ కోసం మా దీంతో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం జగనన్న, దయచేసి మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చొద్దండి. మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామినే మాకు మళ్ళా మీరు పంపేయాలని మనసారా మీకు చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాం. మాకు కావాల్సింది 3వసారి మాకు నారాయణ స్వామి గారిని మళ్ళీ మీరు అభ్యర్థిగా ప్రకటిస్తే మేమందరూ సంతోషంగా ఉంటాము, మేమెంతో ఆనందంగా గెలిపించుకుంటాము. లేకపోతే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మన నియోజకవర్గం చేజారే అవకాశం కూడా ఉందని చెప్పి మీరందరూ గమనించాలా. పెద్దలందరూ దీన్ని మీ నిర్ణయాన్ని మరొకసారి మార్చుకొని పెద్దలు పూజినటువంటి నారాయణ స్వామి గారికి ఒక్కసారి మళ్ళీ 3వసారి అవకాశం కల్పించి మా బానిసత్వాన్ని పూర్తిగా పారదోలాలని చెప్పి మీకు అందరికీ సవినయంగా వినయం తీసుకుంటాను. అందరూ నారాయణ స్వామి వెనకే ఉన్నాము. మాకు మేము కానీ నారాయణ స్వామి టికెట్ కానీ ఇవ్వకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులన్నిటి కూడా మేము రాజీనామా చేసుకుంటామన్నా. ఇది పార్టీకి వ్యతిరేకం కాదు. మేము ఖచ్చితంగా వైసీపీ అభిమానులే, వైసీపీ మనుషులే. కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఏ ఒక్కరికి మాకు వద్దు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఇక్కడున్న వార్డు మెంబర్లు కావచ్చు, సచివాలయ కన్వీనర్లు కావచ్చు, అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తామన్నా. మమ్మల్ని క్షమించండి. దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా, అత్యధిక నారాయణ స్వామిని గెలిపించుకొని మళ్ళీ ఎంపీ గారిని రెడ్డి గెలిపించుకుంటాము. దయచేసి మా విన్నపాన్ని మేము స్వీకరించుకొని మేము అలా ఆలోచిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. పుణ్యస్థలిగా వాసుకెక్కిన తిరుపతి నగరం అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని, కానీ ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉందని రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి తిరుపతిలో గోవిందనామ సంకీర్తన వినపడేది. అది భక్తులు ఎంతో శ్రవణానంద భరితలయ్యేవారు. మా సంకీర్తనలతోనే నగర సంచారం చేసేవారు. రాను రాను అది కనుమరుగైంది. రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో ఇక ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుండి 1 గంట సేపు గరుడ జ్యోతితో గాయకులు, వాయిద్య కళాకారులతో హరినామ సంకీర్తనలు వినిపిస్తూ నగర సంచారం చేయి తలపెట్టామని, ఇందులో నగరవాసులు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ సంకీర్తన కార్యక్రమంలో కేఎన్ రాజా, పొన్నాల జయదిరెడ్డి, కస్బా పద్మనాభన్, ఆమూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనము నిత్యం తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు మన గోవిందరాజస్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ గుడి లోపలికి వచ్చి, అలాగే దక్షిణ మాడ వీధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి, మళ్ళీ అలాగే గోవిందరాజ స్వామి గుడి వెనకాల వచ్చి గాంధీ రోడ్లో డౌన్ అవుతూ కరిమారమ్మ గుడి పక్కన రాములవారి గుడి, మళ్ళీ 4 కాల మండపం దగ్గర ఆంజనేయ స్వామి గుడి, మళ్ళీ ఎండింగ్ మళ్ళీ గోవిందరాజ స్వామి ఆంజనేయ స్వామి గుడి వరకు ప్రతి శనివారం నిత్యం ఉదయం 5 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. మన భజన కళాకారులు వారి దృఢ సంకల్పంతో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారం మనం గోవిందనామ జపాలు చేయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం
ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ నామం చేసి ప్రతి గెవుల్లో ఈ గెరడు బొమ్మ కింద పెట్టి నీళ్లు పోసి నామం చేస్తే ఏ ఇబ్బందులు కూడా వచ్చేటివి కాదు. మేము చిన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ గెరడు బొమ్మ మొయ్యడం జరిగింది. ఆ జ్ఞాపకాలంతా కూడా ఇప్పుడు బయట వేసి ఆయన గోపీనాథ్ రెడ్డి గారు అందరిని కలిపి దాదాపుగా 5-6 ఊర్ల నుంచి వచ్చారు. 5 అంటే 5కే వచ్చి అందరూ కూడా కలిసి ఈ నామాన్ని చేస్తూ ఈ ఊరేగింపు చేయడం చాలా గొప్ప విషయం. ఇది బాగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి సత్సాంప్రదాయానికి ఇది ఒక శ్రీకారంగా భావిస్తూ మరి భగవంతుడు వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని అనుగ్రహము నవవిధ భక్తి మార్గాల్లో గానానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. అందుకే త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, ముత్తుస్వామి దీక్షితారు ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆరాధించి ఆ భగవంతునిలో ఐక్యమైనటువంటి సాంప్రదాయం మనకుంది. అలాంటి సాంప్రదాయానికి మీరందరూ నడుం కట్టడం, మనం అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం భగవంతుని అనుగ్రహంగా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు పట్టణం నందుగల జిల్లా పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్స్ పక్కన నూతనంగా నిర్మించిన చిత్తూరు పోలీస్ గ్రౌండ్ ను ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి పోలీస్ అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద మైదానంను చక్కగా నిర్మించిన జిల్లా ఎస్పీకి అభినందనలు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాలలో ఇలాంటి ఒక గ్రౌండ్ను తయారు చేసి అందరికీ అందుబాటులోకి ఉంచడం చాలా సంతోషకరమని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక చక్కటి క్రీడా మైదానం ఈరోజు ప్రారంభమైందని తెలిపారు. ఈ క్రీడా మైదానం కేవలం క్రికెట్ ఆటకే కాకుండా ఇతర ఆటలను కూడా ఆడే విధంగా దీనిని తీర్చిదిద్దామని తెలిపారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బందిలో శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాబో కాలంలో క్రికెట్తో పాటుగా రన్నింగ్ ట్రాక్లను కూడా నిర్మిస్తామని, కొన్ని రోజులలో ఇంకా ఎక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి కేవలం పోలీసులకే కాకుండా పత్రికా విలేకరులు మరియు సామాన్య ప్రజలు ఉపయోగించుకునేలా నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్ సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి శ్రీలక్ష్మి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఎస్పీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, 3వ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, జిల్లా నందుగల అందరూ డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు పోలీస్ గ్రౌండ్ వచ్చేసి మనకి క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా మన మెన్ అండ్ ఆఫీసర్స్లో ఫిజికల్ ఫిట్నెస్ పెంచడానికి ఉపయోగపడే విధంగా మొత్తం కూడా ఒక 0 నుంచి స్టార్ట్ చేసినటువంటి ఫెసిలిటీ ఇది. దీనికి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా మన గత కలెక్టర్ గారు హరినారాయణ గారి స్ఫూర్తి, తదనంతరం అట్లాగే మన కలెక్టర్ గారు షణ్మోహన్ సార్ గారి సపోర్ట్తోనే ఇది సాధ్యమైంది. సో దీంట్లో క్రికెట్ గ్రౌండ్తో పాటుగా ఒక రన్నింగ్ ట్రాక్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో రాబో కాలంలో మరింత ఇన్ఫ్రా కూడా యాడ్ చేసి ఇది మన డిస్ట్రిక్ట్ పోలీస్కే కాకుండా మిగతా డిపార్ట్మెంట్ ప్లస్ కామన్ సిటిజన్స్ కూడా అవైల్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయబోతున్నాము. ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడంలో మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో మనం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎదురుగా మనం ఈ ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ డెవలప్ చేసుకోవటం అండ్ దానికి ఎస్పీ గారు ఆల్ సడన్ ఇంత షార్ట్ స్పాన్లో దీన్ని రెడీ చేసి దీన్ని ఇంత ప్రిపేర్డ్గా చేయడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్ ఆఫీసర్స్కి తర్వాత ఇంకేమైనా బయట వాళ్ళు వాడుకోవడానికి కూడా ఏదైనా ఈవెంట్స్ జరుపుకోవడానికి కూడా ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. అండ్ ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత వెల్ యాక్సెసిబిలిటీ ఉన్న చోట మనకి ఇలాంటి బ్యూటిఫుల్ అసెట్ ఉండడం ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఎస్పీ గారు అండ్ దెన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 18 నుండి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పంచాయతీరాజ్ కార్యశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సచివాలయ వ్యవస్థ అద్భుతమని కితాబిచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కమిషనర్ మీడియాకు వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ 2 రోజుల పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్తీ విలేజ్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కార్యశాల నిర్వహణ చేపట్టి ఇతర రాష్ట్రాలతో సరిచూసి ఇంకా మన రాష్ట్రంలో ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుందని, మన రాష్ట్రంలో అమలవుతున్న డీబీటీ విధానం, పథకాలు, పింఛన్ల డోర్ డెలివరీ వంటివి బాగున్నాయని వ్యక్తం చేశారు. అలాగే ఆతిథ్యం కూడా ఎలాంటి లోటు లేదని తెలిపారు. నేడు క్షేత్రస్థాయిలో పర్యటన, గ్రామ సచివాలయ వ్యవస్థ పరిశీలనకు 4 బృందాలుగా పర్యటించారని తెలిపారు.
యలమన్యంలో మహారాష్ట్ర, గుజరాత్, దాదానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి డెలిగేట్స్ 53 మంది, తన్నపల్లిలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక, సిక్కిం డెలిగేట్స్ 47 మంది, చెర్లోపల్లిలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ డెలిగేట్స్ 48 మంది, తొండవాడలో ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, కేరళ డెలిగేట్స్ 49 మంది బృందాలుగా సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అధికారులతో, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి పనితీరు తెలుసుకున్నారని అన్నారు. ఈ 2 రోజుల ఆతిథ్యం బాగుందని, కార్యశాల వంటివి మాకెంతో ఉపయోగపడిందని వారి భాషలో వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీలు, వార్డు మెంబర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 400 మంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా మనకి ఏవైతే ముందుకు తీసుకెళ్ళటానికి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని మరింత మెరుగుదలగా మన సేవలు అందించడానికి పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, మన రాష్ట్రం కంటే అక్కడే మనం మిస్ అయిన పాయింట్ ఏమన్నా అక్కడ ఉందా, దాన్ని మనం ఆచరిస్తే ఇంకా మరింత మెరుగ్గా మన పనితీరుని మలుచుకోగలమా అన్న ఆసక్తిగా యావత్తం అంతా కూడా బాగా ఆసక్తికరంగా పాల్గొని ఇందులో నేర్చుకోవడం జరిగింది. దేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మన ఏర్పాట్లను చూసి, మన డోర్ డెలివరీ సిస్టమ్ని చూసి, గ్రామ స్థాయిలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంతమందితో ఈ వ్యవస్థ నడుస్తుందా అని చాలా ప్రైజ్ చేస్తూ, చాలా మెచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇచ్చిన సలహాలు, సూచనలు గ్రామ పంచాయతీ వ్యవస్థే కాకుండా మండలం మరియు జిల్లా స్థాయి నుంచి వచ్చిన అధికారులు కూడా ఆకలింపు చేసుకొని వెనుదిరగడం జరిగింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు చిత్తూరు ప్రకాశం హైరోడ్డులోని మ్యాక్సీ షాప్ వద్ద రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా నాయకులు దాసరి చంద్ర, ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రమాదేవి, సిఐటియు జిల్లా కార్యదర్శి కాంచీపురం సురేంద్రన్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎన్ సురేంద్రనాథులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వారి న్యాయమైన సమస్యల పరిష్కారంతో పాటు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ అంగన్వాడీ సెంటర్ను మెయిన్ సెంటర్గా చేయాలని, గ్రాట్యుటీ, ఉచిత ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత 40 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా కార్యకర్తలను బెదిరించడం, ఎస్మా చట్టాన్ని జీవో 2ను ఉపయోగించి అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పి రఘు, కృష్ణ, డేవిడ్, జయశంకర్, సురేష్, సుబ్రహ్మణ్యం, సిఐటియు నాయకులు వీరప్ప, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. 40వ రోజు సమ్మెలో యథాతథంగా కొనసాగుతూ ఉంది. కానీ ప్రభుత్వము ఎటువంటి పరిష్కార దిశగా ఆలోచనలు చేయకుండా నిమ్మకు నీరు తిరుగుతూ ఉంటా ఉంది. వెంటనే అంగన్వాడీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే పరిష్కరించాలని కూడా మేము ప్రభుత్వాన్ని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటీసీ, ఐఎఫ్టీ నాయకత్వంలో రాస్తారోకలు జరుగుతున్నది. ఇప్పటికే 40 రోజులు అంగన్వాడీ వాళ్ళు దీక్షలు చేస్తూ సమ్మెలో ఉంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. వాళ్ళు అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. అట్లా పరిష్కారం చేయబడటంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్ గారు ముందు వైఖరి వీడనాడి ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 5 లక్షల విలువ గల 5,000 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. గంగవరం మండలం కురపల్లికి చెందిన గిరి గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుండి టెట్రా ప్యాకెట్లను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో గంగవరం పోలీసులు అతనిపై నిఘా ఉంచారు.
ఈ రోజు ఉదయం గంగవరం మండలం పత్తికొండ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓమిని వ్యాన్లో 3 వ్యక్తులు కర్ణాటక మద్యం 5,000 టెట్రా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా పోలీసులు వ్యానుని ఆపారు. వ్యాన్ ఆపడంతో అందులో ఉన్న గిరి పారిపోవడంతో మిగిలిన 2 వ్యక్తులను పట్టుకున్నారు. వారితో పాటు ఓమిని వ్యాన్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని, పరారైన గిరిపై పలు కేసులు ఉన్నాయని, అతనిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కొద్ది కాలంగా గంగవరం మండలంలో కర్ణాటక మద్యము అమ్ముతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఒకతను కుర్రపల్లికి చెందిన గిరి అనే వ్యక్తి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యము తీసుకొని వచ్చి ఇక్కడ చాలామందికి అమ్ముతున్నట్లుగా సమాచారం మీద అతని మీద నిఘా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇతన్ని పత్తికొండ క్రాస్లో వస్తూ ఉంటే ఒక ఓమిని వెహికల్ను మనోడు స్టాప్ చేయగా ఆ ఓమిని వెహికల్ను వదిలేసి ఈ గిరి అనే అతని వ్యక్తి పారిపోవడం జరిగింది. ఈ వెహికల్లో ఒక 2 వ్యక్తులు కేశవులు అనే అతను, గంగాధరం అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ను తనిఖీ చేయగా సుమారుగా 5,000 టెట్రా ప్యాకెట్స్, కర్ణాటక టెట్రా ప్యాకెట్స్ మద్యము దీంట్లో బాక్సుల రూపంలో ఉండడం జరిగింది. ఈ 5,000 టెట్రా ప్యాకెట్స్ మరియు ఈ ఓమిని వెహికల్ను 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని విచారిస్తే ఇంకా సుమారు 8 మంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్లుగా, వీళ్ళందరూ కూడా గిరి అనే అతను ఎక్కడెక్కడ సప్లై చేస్తుంది, ఎవరెవరికి సప్లై చేస్తుంది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి 8 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఈ ఏదైతే కర్ణాటక లిక్కర్ అమ్ముతూ గిరి అబ్స్కాండింగ్లో ఉన్నాడో ఇతని మీద పాత కేసులు కూడా గంగవరం స్టేషన్లతో పాటు ఎస్సీబీ స్టేషన్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఇతని మీద పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించేలా తీర్పు ఇచ్చారని, ప్రజా తీర్పును శిరస వహిస్తామన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే బీఆర్ఎస్ని ప్రజలు లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు న్యాయం చేయలేవని, బీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితం కావడంతో తెలంగాణ హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. ఏపీ తెలంగాణ ప్రాజెక్టులపై పెత్తనానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులని కేఆర్ఎంబీ అధీనంలోకి తీసుకోవడాన్ని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకించాలని, కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు అంగీకరించకూడదని డిమాండ్ చేశారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ వేనని, బీఆర్ఎస్ నుంచి వలసలు ఉండబోవని, బీఆర్ఎస్ లోకే ఇతర పార్టీ నాయకులు వస్తారన్నారు. ప్రజలందరికీ శుభం జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రజలను ఆశీర్వదించాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, అన్ని రకాలుగా స్వామివారికి తోడుగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా మాట్లాడడానికి రాజకీయాలు సరైన సమయం కాదేమో అని అనుకుంటున్నా. ఏదేమైనా ఉభయ రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే గొప్ప మనస్సును ఆ పాలకులకు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తుంది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు.
ప్రజల తీర్పును స్థిరసా వహిస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల, హాస్య నటుడు బ్రహ్మానందం, సింగర్ సునీత వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేది లేదు, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, హెచ్చరించిన అంగన్వాడీలు. 5 లక్షల విలువ గల 5,000 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు సీజ్, 2 అరెస్ట్, వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. నూతనంగా నిర్వహించిన చిత్తూరు పోలీస్ గ్రౌండ్ ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.